అధికార పార్టీలోకి ఇప్పటి వరకు మీరు ఆ యొక్క ఆనందాన్ని ఎప్పుడు పొందినట్టుగా లేరు. పొందినా కానీ బీఆర్ఎస్ పార్టీ లాస్ట్ మూమెంట్లో మీరు జాయిన్ అయినటువంటి పరిస్థితి. ఇప్పుడు అధికార పార్టీలో జాయిన్ అయ్యారు, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, మీరు కాంగ్రెస్లో జాయిన్ అవ్వడం జరిగింది. ఎట్లా ఉంది ఈ యొక్క గతంలో అదే పార్టీలో పనిచేయడం జరిగింది, మధ్యలో కొంచెం బయటికి రావడము, ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీరైతే అదే పార్టీలోకి రావడం, ఎట్లా ఉంది ఈ యొక్క 15-20 రోజుల వ్యవస్థ? అంటే కాంగ్రెస్ పార్టీతో నా జర్నీ అనేది అది ఏదో కొత్తది కాదు. ఎస్. ఎట్లా ఉంది అని అంటే దాన్ని ఏదో నేను కొత్తదనంగా చెప్పేది ఏముంటుంది, మాదే కదా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తాతలు అయ్యా కానించి కుటుంబం కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ నేపథ్యం. కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో ఎమ్మెల్యేలతో సహా హోల్సేల్గా కొనుక్కున్నప్పుడు, అధికార పక్షం కొంటే కాంగ్రెస్ పార్టీ శాసనసభ పక్షాన్ని మొత్తం రద్దు చేసి ఎమ్మెల్యేలను కొన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ యొక్క బలమైనటువంటి వాయిస్ను ప్రజల గొంతుకగా వినిపించారు. కాంగ్రెస్ పార్టీ కోసం సాంస్కృతిక సేన అనేటువంటిది ఒక సేనను 2016-17లో సాంస్కృతిక సేనను ఏర్పాటు చేశాను. సాంస్కృతిక సేనను ఏర్పాటు చేసి ఆ సాంస్కృతిక సేన ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది కవులను, కళాకారులను ఏకతాటి మీద తీసుకొచ్చి ప్రజా సమస్యల మీద స్పందిస్తూ ప్రజల యొక్క వాణిని వినిపించి రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా పనిచేయడం జరిగింది. ఖచ్చితంగా అనేక మంది ఉద్యమకారులను ఏకం చేసి కాంగ్రెస్ పార్టీ మనకు సరైనటువంటి వేదిక, కాంగ్రెస్ పార్టీ ద్వారానే ప్రజలకు న్యాయం జరుగుతుంది అనేటువంటి ఒక ఎజెండా. మొత్తం ఇంటర్వ్యూలోకి పోయే ముందు ప్రజాపాలన అనేటువంటి నినాదంతో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు పాలన కొనసాగిస్తా ఉంది. మొదటి రోజే రాజకీయంగా ముఖ్యమంత్రిగా అయినాక మొదటి రోజే డిసెంబర్ 7వ తారీఖున రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసేటువంటి స్టేజ్ నుంచే ప్రజాపాలన కొనసాగించబోతున్నామని చెప్పేసి చెప్పడము, ఆ వెంటనే జ్యోతిబా పూలకు సంబంధించినటువంటి ఆ యొక్క ఏదైతే ప్రగతి భవన్ అంటామో ప్రగతి భవన్ కాస్త ప్రజాభవన్గా మార్చడము, ఇట్లా చకచక కొన్ని పనులు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక డిసెంబర్ 9 సోనియా గాంధీ బర్త్డే రోజు బస్సులకు సంబంధించినటువంటి విషయంలో మహిళలకు ఫ్రీ బస్ అనేటువంటి దాన్ని తీసుకురావడం, ఇట్లా ఇవన్నీ జరుగుతూ వస్తున్నాయి. ప్రజాపాలన పైన ఒక పాట రూపకంగా ప్రజలకు చెప్పాలంటే సోమన్న అంటేనే ఖచ్చితంగా మనకు ఉద్యమం గుర్తొస్తూ ఉంటుంది, పాటలు గుర్తొస్తూ ఉంటాయి. పాట రూపకంగా ప్రజాపాలన గురించి చెప్పాలంటే ప్రజాపాలన గురించి చెప్పాలి అని అంటే ప్రజాపాలన ఒక నిరంకుశత్వమైనటువంటి ఒక దోపిడీ పాలనను, దొంగల పాలనను, మోసకారుల పాలనను విముక్తి చేసి తెలంగాణలో ఒక ప్రజాస్వామ్య వాతావరణాన్ని, ఊపిరి పీల్చుకునేటువంటి వాతావరణం, స్వేచ్ఛా వాయువులు ఉండేటువంటి వాతావరణాన్ని ప్లాన్ చేసుకోవడం ఓకే, అది తీసుకురావడం జరిగింది ప్రజలు. దాన్ని మేము ఏ దొరగడీలు కూలగొట్టి పాలన తెచ్చాం, ప్రజాపాలన తెచ్చాం, నియంతృత్వ పాలనపై నిప్పులు జరిగాం, నియంతృత్వ పాలనపై నిప్పులు జరిగాం, ప్రజాపాలన తెచ్చాం. అరే దొరగడీలు కూలగొట్టి పాలన తెచ్చాం, ప్రజాపాలన తెచ్చాం. అట్లా రైతన్నలు ఏకమయ్యి పాలన తెచ్చాం, ప్రజాపాలన తెచ్చాం. నిరుద్యోగుల తండ్లాటను చూసాం, ప్రజాపాలన తెచ్చాం. అరే కార్మికుల కష్టాలను కండ్లతో చూసాం, ప్రజాపాలన తెచ్చాం. నియంతృత్వ పాలనపై నిప్పులు చెరిగింది మేము, ప్రజాస్వామిక తెలంగాణ గొంతై నినదించాము, ప్రజాపాలన తెచ్చాం, ప్రజల మధ్యకు వచ్చాం, ప్రజాపాలన తెచ్చాం, ప్రజల మధ్యకు వచ్చాం. దొరగడీలు కూలగొట్టి పాలన తెచ్చాం, ప్రజాపాలన తెచ్చాం. అట్లా ఈ ప్రజాపాలన యొక్క ఉద్దేశం ఏంది అని అంటే 10 సంవత్సరాల కాలం పాటు ప్రజలకు, ప్రభుత్వానికి ఒక గ్యాప్ ఏర్పడ్డది. ఒక గ్యాప్ ఏర్పడి ముళ్ళ కంచెతో వాళ్ళే బంధించుకొని, ఇనుప గేట్లను పెట్టుకొని బంధించుకొని, బందీ అయినటువంటి దొరల గడిల్లో బందీ అయిన తెలంగాణ పరిపాలనను ప్రజల మధ్యకి తీసుకొచ్చారు. దాని పేరే ప్రజా పరిపాలన, ప్రజాపాలన దాని పేరే. అందువల్ల ప్రజాపాలన అని ఎందుకు పదం వాడుతున్నారు అంటే, ఓట్లేసినటువంటి ప్రజలు
తమ హక్కుల కోసం తమ సమస్యల కోసం చెప్పుకోవడానికి ఆ పాలకుల కాడికి ఈజీగా వెళ్ళిపోయేటువంటి పరిస్థితి. అంటే ప్రజలైనా పోయి ఆ పాలకుడిని కలవాలి, లేదా పాలకుడైనా పోయి ప్రజలకు రావాలి. Yes. ఈ రెండు జరిగినప్పుడే దాన్నే ప్రజాపాలన అంటాం. అవును. అది లేనప్పుడు గడీల పాలన అంటాం, దొరల పాలన అంటాం, కుటుంబ పాలన అంటాం, నియంతృత్వ పాలన అంటాం, హిట్లర్ పాలన అంటాం, ఎన్నో గుర్తు తెచ్చుకుంటాం మనం. Yes, మీరు- నిజాం పాలన అంటాం, రజాకార్ల పాలన అంటాం, పెత్తందారుల పాలన అంటాం, దోపిడి దొంగల పాలన అంటాం, విధవల పాలన అంటాం, బద్మాష్ పాలన అంటాం, బాడకవుల పాలన అంటాం, లుచ్చగాండ్ల పాలన అంటాం, బచ్చగాండ్ల పాలన. ఎప్పుడైతే ప్రజలకు రెస్పెక్ట్ ఇచ్చి ప్రజలకు ఏ ప్రజలైతే మమ్మల్ని నమ్మి ఓట్లేశారో ఆ ప్రజలకు మేము జవాబుదారితనంగా ఉండాలి అని చెప్పి ఆ ప్రజలకు రెస్పెక్ట్ ఇచ్చినప్పుడు, ఆ ప్రజలను దగ్గరికి తీసుకున్నప్పుడు, వాళ్ళ కష్టం విన్నప్పుడు, వారి బాధ దుఃఖం విన్నప్పుడు దాన్ని ప్రజాపాలన అంటాం.